నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్ర యూనివర్సిటీ వద్ద రాత్రి నుంచి విద్యార్థుల ఆందోళన. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు. గొర్రెల్ని పొలంలోకి తోలారని కాపరులపై గొడ్డలితో దాడి. ఇద్దరికి గాయాలు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో ఘటన. అల్లూరు జిల్లా పెదబైలులో భారీగా గంజాయి పట్టివేత. 560 కిలోలు స్వాధీనం. ఒకరు అరెస్ట్. శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న వరద ప్రవాహం. ఒక గేటు ఎత్తి సాగర్కు నీటి విడుదల. నేడు యూకే పర్యటనకు ప్రధాని మోదీ. సీమాంతర ఉగ్రవాదంపై చర్చకు అవకాశం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో దారుణం జరిగింది. గొర్రెల కాపరులపై పొలం యజమాని అతని సోదరులు గొడ్డలితో దాడి చేశారు. గొర్రెల్ని తమ పొలంలోకి తోలారనే కారణంతో వల్లెపు రాంబాబు అతని సోదరులు కాపరులపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల కాపరులు కాటమరాజు, సైదయ్యకు గాయాలయ్యాయి. వారిద్దరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా పెదబైలులోని కేజీబీవీ పాఠశాల కూడలి వద్ద గంజాయి భారీగా పట్టుబడింది. ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా 2 కార్లలో 560 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో 4 పరారయ్యారు. గంజాయిని ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా సోలాపూర్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు జాగిలాలకు ప్రత్యేక శిక్షణలో భాగంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏడాది వయసున్న 35 సునకాలకు శిక్షణలో భాగంగా ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఒక బస్సులోనూ పేలుడు పదార్థాలు ఉంచి వాటిని పసిగట్టేలా సునకాలకు శిక్షణ ఇచ్చారు. బస్టాండ్లో ప్రయాణికుల లగేజీలు, అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. మాక్ డ్రిల్ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు మాక్ డ్రిల్ను పర్యవేక్షిస్తూ సూచనలు చేశారు. జాగిలాలతో చేసిన మాక్ డ్రిల్ను ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 91,812 క్యూసెక్కులు నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,14,709 క్యూసెక్కులుగా ఉంది. ఒక గేటు ఎత్తి 27,524 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 31,870 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలుగా ఉంది. కృష్ణా జలాలు అనంత నేలను తాకాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలైన కృష్ణా జలాలు హంద్రనీవా ప్రధాన కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు చేరాయి. వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద అధికారులు, రైతులు పూజలు చేసి జలహారతులు ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన సమయానికి కృష్ణా జలాలు రావడంతో ఛాయాపురం వద్ద రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల వద్ద 2 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండగా కాలువలో 700 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తోంది. రాగులపాడు వద్ద జీడిపల్లి జలాశయానికి నేడు పంపుల ద్వారా పంపింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని కోరుతూ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి చిత్ర విజయం సాధించాలని మొక్కుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ర్యాలీ చేశారు. హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ నాయకులు ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమన్నారు.
వినాయక చవితి వచ్చిందంటే ఊరూరా ప్రతి గల్లీలో వినాయక మండపాలు వెలుస్తాయి. మండపాల్లో వివిధ రూపాల విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్న వినాయకుని విగ్రహాలు అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారవుతాయి. మట్టి ప్రతిమలు కొంత పర్యావరణ హితమైన పీఓపీతో చేసిన వాటి నిమజ్జనం ద్వారా నీటి వనరులు సైతం కలుషితమవుతున్నాయి. ఫలితంగా నదులు, కాలువలు కాలుష్యం బారిన పడడంతో పాటు వాటిల్లోని జీవరాశులు దెబ్బతింటున్నాయి. ఈ దుష్పరిణామాలకు పరిష్కారంగా విజయనగరానికి చెందిన రఘువీర భరద్వాజ్ పర్యావరణహిత వినాయక విగ్రహాల్ని రూపొందించారు. వినాయక ప్రతిమల తయారీలో జియోలైట్, యాక్టివేటెడ్ నానో కార్బన్స్, ఆక్సిజన్ టాబ్లెట్స్ వాడకం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు జల కాలుష్యాన్ని అడ్డుకోవచ్చని రఘువీర తెలిపారు. ఇదే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం స్పష్టం చేశారని వివరించారు. పర్యావరణ హితమైన ఈ తరహా ప్రతిమల తయారీకి అయ్యే ఖర్చు కూడా తక్కువేనన్నారు. ఇక్కడ ఏంటంటే మనం 3 రకాల ఐటమ్లు వాడుతున్నాం. ఎర్ర వినాయకుడు, మట్టి వినాయకుడిని తీసుకుని దీనికి జియోలైట్ పౌడర్ని 3 కోట్లలో అప్లై చేసి ఇందులో ఏం చేస్తామంటే దీనికి వెనకాతలో ఒక కన్నం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఆక్సిజన్ బాల్స్, జియోలైట్ బాల్స్, తర్వాత యాక్టివేటెడ్ కార్బన్ పౌడరు ఇవన్నీ ఇందులో వేస్తూ ఉంటాయి. ఇందులో వేసి ఇది సీల్ చేసేస్తాం అనమాట. ఈ బొమ్మని మనం ఒకసారి నిమజ్జనం చేసిన తర్వాత 4 రోజుల వ్యవధిలో ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నా ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా వాటరు ప్యూరిఫై అయిపోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న చెరువు నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్ అనమాట. ఈ శాంపిల్, ఈ కలర్ కూడా చూస్తే మీకు గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఇదే వాటరులోని మనం నిమజ్జనం చేసిన తర్వాత ఈ విధంగా మారుతుందన్నమాట. న్యాచురల్ క్లేతో తయారు చేసి వాటితో పాటు జియోలైట్ కానీ ఈ నానో కార్బన్స్ వాడడం వల్ల ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అవ్వడం, అలాగే ఆక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో నదులు, చెరువుల్లో వీటిలో అవి చనిపోకుండా ఉండడానికి మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉండాలి. అది కూడా ఇటువంటి మెటీరియల్తో తయారు చేసిన వాటితో ఉపయోగించడం వల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఆక్వాటిక్ లైఫ్ కూడా సర్వైవ్ అయ్యి ఒక మంచి వాతావరణంతో నదులు, చెరువులు కూడా ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసిన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను మనం నిమజ్జనం కార్యక్రమంలో ఉపయోగించడం ద్వారా మన ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాం. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలపై బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రజలు ఆగ్రహించిన రోజు వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు సమాజంలో ఇలా కూడా మాట్లాడొచ్చా, ఇంత దరిద్రులు కూడా ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి. వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళ నాయకుడికి లేదు, వదిలిపెట్టే ప్రశ్నే లేదు వీళ్ళని. ఇప్పటికే కొంతమందిని లెక్కబెట్టి పంపించాం. వీళ్ళ ఎవరు కూడా ఎంత నోరు జారుతారో, ప్రజల్ని ఎంత పెచ్చరీలు మాట్లాడతారో దానికి 10 అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడో జరగబోయే విషయాలు చెప్తుంది ఇప్పుడు రోజా గారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం రేపు పొద్దున గవర్నమెంట్ అయితే. ఇప్పుడు మా దగ్గర ఉన్న 4 ఏళ్ల సంగతి ఏంటి? నువ్వు అది చేస్తే మేమన్నా ఇక్కడ ఏమో దేనికున్నావు, ఇక్కడ నీ సంగతి కూడా తెలిసే పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి కూడా నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నువ్వు 2 చేతులెత్తి దండం పెట్టి వాపోయినా కూడా నీ మొర ఆలకించేవాడు ఒక్కడ కూడా ఉండడు. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చింది. భారీ కెరటాలతో మాయపట్నం గ్రామం జలమయమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, ఇప్పుడు మాయపట్నం గ్రామం వద్ద పరిస్థితి ఏంటి? ఉప్పాడ తీరంపై సముద్రం మరొకసారి విరుచుకుపడింది. తీరంలోని మాయాపట్నం గ్రామంలో ఉదయం భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. విరుచుకుపడి గ్రామం మొత్తం ముంచెత్తి జలమయం అయిపోయింది. మొత్తం ఊరంతా కూడా సముద్రం ఉప్పు నీరుతో జనం అల్లాడిపోతున్నారు. మొత్తం ఇది తీర ప్రాంత గ్రామం, మత్స్యకారులు అధికంగా ఉండే గ్రామం. 70 వరకు ఇళ్లున్నాయి, ఎక్కువగా పూరీలు కూడా ఉన్నాయి. అంత నిరుపేదలైన మత్స్యకారులు నిత్యం సముద్రం వేటకు వెళ్లి జీవనం సాగించే గ్రామం. ఉప్పాడ తీరంలో రక్షణ కూడా, అలాగే జియో2 మొత్తం ధ్వంసమైపోవడంతో తరచూ తీరం వెంబడి ఈ సముద్రం అల్లకల్లోలంగా మారటం, గ్రామాలను ముంచెత్తడం జరుగుతోంది. తీవ్రమైన కోత సమస్య కూడా ఉంది. ఇవాళ ఉదయం భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఊరి మీద విరుచుకుపడి మొత్తం ముంచెత్తడంతో జనం తీవ్రమైన భయాందోళన చెందారు. గ్రామంలో నీరంతా కూడా నిలిచిపోయింది. మరోవైపు ఇప్పటికి కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నీరును వెనకంపేందుకు కొత్తపల్లి ఉప్పాడ మండలంలోని రెవెన్యూ అధికారులు అట్లాగే పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. ఈ బాట ఏర్పాటు చేసి ఈ ఊర్లో వచ్చిన సముద్ర నీరుని తిరిగి సముద్రంలో పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సముద్రం ఎగిసెగిసి పడటంతో నీరైతే అలాగే నిలిచిపోయి ఉంది. ఇళ్లలో నుంచి కూడా జనం రాలేని పరిస్థితి. మొత్తం ఉప్పు నీరుతో ముంచెత్తడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అలాగే పూరీలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉందని కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల్లో కూడా స్థానిక ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇటీవలే కేంద్రం నుంచి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు 328 కోట్ల రూపాయలు కేంద్రం అనుమతి ఇచ్చిందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరగా రక్షణ కూడా ఏర్పాటు చేసి మొత్తం ఉప్పాడ తీరాన్నంతా కూడా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ. హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెస్లో ఉన్నటువంటి భోజన సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి నిరసన చేసినా సరే పరిస్థితి మారుతుందనేటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి నమ్మకంతో చాలా వరకు శాంతియుతంగా కొనసాగారు. కానీ తిరిగి మళ్ళీ పదే పదే తమకు తింటున్నటువంటి భోజనంలో ఇబ్బందికర పరిస్థితి వస్తోందని, మరోవైపు మెస్ ఛార్జీల మీద కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం విద్యార్థులంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గేట్ దగ్గర మొదలుపెట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ చేశారు. వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తరగతుల్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఘీభావంతో బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనం స్కూల్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ విభాగాలు ఇందులో ఉంటాయి. విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని బయటికి తీసుకొచ్చి నిరసనలో భాగస్వాములు చేస్తున్నారు. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా తమ తరగతులను బహిష్కరించి బయటకు వస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, చాలా సందర్భాల్లో మేము తెలియజేసినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు, అందుకే ఈ నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విద్యార్థులను వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఏం జరిగింది చెప్పండి. అంటే రాత్రి మనకి తినే ఫుడ్లో పురుగులు రావడం జరిగింది. ఏ మెస్ మీరు? మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ మెస్ 2 ఫుడ్లు అలానే వస్తుంది. సో రాత్రి 7:30 నుండి మేము గేట్ దగ్గరకు వచ్చడం జరిగింది. డైరెక్టర్ గారు వచ్చారు కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. 12-1 గంట అయింది. ఇంకా మొత్తం సిబ్బంది అంతా వెళ్ళిపోయారు. సో ఇంకా చివరికి స్టూడెంట్స్ మేమందరం కలిసి పొద్దున్న వరకు చేసి ఇంక ఇలా అయితే కుదరదని చెప్పేసి మొత్తం యూనివర్సిటీ అంతా ప్రొటెస్ట్ చేయడం జరగడం జరిగింది. మాకు తోడుగా అమ్మాయిలు కూడా చాలా మంది సాయంగా వచ్చారనమాట. సో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే పురుగులు రావడం జరుగుతుంది, చికెన్లో రోకల బండి వచ్చింది, అలానే సాంబార్లో బొద్దింక రావడం కూడా జరుగుతుంది. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తినడానికి. అది ఫుడ్ పాయిజన్ అయ్యి గట్రా చాలా ఇబ్బంది అవుతుంది. గత వారంలోనే 2 సార్లు రావడం జరిగింది అనమాట మనకి. చాలా సార్లు అధికారులకు మేము చెప్పడం జరిగింది. ఆ ఎన్నో లేఖలు పెట్టిన తప్ప అవి లేఖల ఉపయోగం అయితే జరగట్లేదు మనకి. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న నైట్ మెస్లో పురుగు రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి బాయ్స్ హాస్టల్ వాళ్ళందరూ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. అలాగే ఈ బాయ్స్ హాస్టల్లోనే పురుగులు రావడమే కాకుండా లేడీస్ హాస్టల్లో కూడా మెస్ ఫుడ్లు ఏది బాగాలేదు. అలాగే లిమిటెడ్గా వాష్రూమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాష్రూమ్ డోర్లు సరిగా లేకపోవడము, ఇంకా ఫీజులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ ఒకే రూమ్లో ఎక్కువ మందిని తోసేయడం అది జరుగుతుంది. వాషింగ్ బట్టలు అనేవి కూడా బాత్రూంలో ఉతుక్కోవడానికి వస్తుంది. వాష్ చేయడానికి సర్టెన్ ప్లేసెస్ అనేవి కూడా లేవు. అలాగే అమ్మాయిలు కూడా లేడీస్ హాస్టల్ వాళ్ళు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే సిగ్నల్స్ అవి కూడా లేకపోవడం వల్ల, వైఫైలు పెట్టకపోవడం వల్ల, వైఫైలు లేకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి ఫోన్స్ చేయడం కానీ, ఇప్పుడు ఏంటంటే డిజిటల్గానే ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. వాళ్ళు ఏమైనా డౌన్లోడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఫ్యాకల్టీ మెయిన్ సమస్య అయిపోతుంది. ఏదైతే చదువుకోవడానికే కదండి వస్తామో, ఆ చదువుకు కూడా ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటున్నారో అంతమంది వస్తున్నారు. సెర్టైన్ సబ్జెక్ట్స్కి ఎవరైతే రావాలో వాళ్ళు రావట్లా. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనేవి పెడుతున్నారు. దానికి సంబంధించి ఫ్యాకల్టీ అనేది కూడా లేదు, క్లాస్ రూములు లేవు, ల్యాబులు లేవు. ఇన్ని సమస్యలు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు ఉంటే యాజమాన్యం ఏం చేస్తుందండి? ఇప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి.
అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుకుంటున్నాం. చాలా సార్లు స్ట్రైక్లు అనేవి చేసాం. ఈ ఫుడ్లో పురుగులు రావడం కానీ, లేదంటే ఫ్యాకల్టీ లేకపోవడం కానీ, క్లాస్ రూమ్లు లేకపోవడం కానీ, వీసీ దగ్గరికి వెళ్ళి మేము గతంలో కూడా ఏవైతే లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ దేనికి మేము ఇవ్వడం, రావడం, మమ్మల్ని కామప్ చేసేయడం, ప్రశ్నిద్దామని వెళ్ళిన విద్యార్థుల్ని యూనివర్సిటీ పరువు తీస్తున్నారని మాట్లాడుతున్నారు తప్పించి ఇప్పటి వరకు ఏం లేదండి. బెదిరింపులు అనేవి వస్తున్నాయి కానీ ఏం లేవు. ఈరోజు యూనివర్సిటీలో అనేక సమస్యలు తిరిగి ప్రశ్నిస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తూ మీరు యూనివర్సిటీ పరువు తీస్తున్నారని మాట్లాడుతున్నారు. నేను కొద్ది రోజులుగా కూడా, కొద్ది రోజులుగా కూడా యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ధర్నా చేసినా సరే ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు, రెక్టిఫై చేస్తానని చెప్పి చేయలేదు. గర్ల్స్ హాస్టల్స్లో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ అని, వైఫై ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్థలం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేమందరం ప్రశ్నిస్తున్నాం, యాజమాన్యం ఏం చేస్తుంది? 100 ఏళ్ల చరిత్ర ఉన్న యూనివర్సిటీలోని ఇలాంటి సమస్యలంటే నిజంగా పరువుపాడు, సిగ్గు. కాబట్టి విద్యార్థులుగా మేమందరం యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సార్ మాకు ఇది లేదు అంటే మీరు ఏ క్లాసు ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి హెచ్ఓడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. ఎక్కడికక్కడ సార్ మాకు హాస్టల్ ఇది లేదు అని ఏం చెప్పడానికి వెళ్తుంటే మీరు ఏ డిపార్ట్మెంట్ ముందు మీరు రండి డిపార్ట్మెంట్ ఫోన్ చేసి హెచ్ఓడికి ఫోన్ చేసి హెచ్ఓడితో మాకు వార్నింగ్ ఇస్తున్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ మాకు కాల్ 8కి సార్. 8కి కాల్ అయితే మాకు సరైన హాస్టల్లో వాష్రూమ్ లేకపోతే మేము స్నానం చేయలేక టైం కాలేజ్కి వెళ్ళకపోతున్నాం సార్. అదే కాదు సడన్ కొన్ని డిపార్ట్మెంట్లో అయితే హెచ్ఓడి కూడా లేదు సార్. ఇప్పుడు ఎస్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కూడా లేదు సార్, ఫ్యాకల్టీ లేదు సార్. అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ కొద్దిగా ఆపేసాడు సార్. కాలేజ్ స్టార్ట్ 1 మంత్ అయింది, ఇప్పుడు మా సార్ కాల్ జరగట్లేదు. మూడు క్లాసులు అవుతున్నాయి, 5 క్లాసులు సార్. మామూలుగా హాఫ్ డే కాలేజ్ 5 క్లాసులు, 3 క్లాసులు జరుగుతున్నాయి. అది కూడా ఫ్యాకల్టీ లేదు, అది జరగట్లేదు. ఏమంటామా, ఏం జరిగింది, ఎందుకు నిరసన చేస్తున్నారు మీరు? కారణం ఏంటి అసలు? ఇంతకు ముందు ఏమైనా చెప్పారా అధికారులకి? మెయిన్గా భోజనంలో నాణ్యత లేదండి, ఒకటే. 2 బెడ్స్ అనేవి సరిగా లేవు, ఈక్విప్మెంట్ అంతా కూడా చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది. అయినా సరే మేము ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే చాలాసార్లు మేము తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినా మా సమస్యలను ఆ కాసేపే మమ్మల్ని విరమించడానికి ఆ కాసేపు మాటలు చెప్పి వదిలేస్తున్నారే కానీ ఇప్పటివరకు దేని మీద కూడా చర్యలు తీసుకోలేదు. 2 మేము వీసీ ఆఫీస్ ముందు గతంలో మేము ధర్నా చేసినప్పుడు లోకేష్ గారు కూడా ట్విట్టర్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆయన అలా రెస్పాండ్ అయ్యారే కానీ ఏ విధమైన చర్యలు కూడా ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. ఒకవేళ ఆయన ఆ రోజు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ మేము మరలా రోడ్డెక్కే పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. రాత్రి నుంచి మేము మెయిన్ గేట్ దగ్గరే ధర్నా చేసి కూర్చుంటే పోలీసులకి ఏం సంబంధం అండి? మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం, అది కూడా మా ఏయూ ప్రాంగణంలోనే చేస్తూ ఉన్నాం. కానీ పోలీసులు ఏం చేశారు, దౌర్జన్యంగా మమ్మల్ని లోపలికి నెట్టేశారు. ఇక్కడ చేసుకోవద్దు, గేట్ లోపల చేయండి అని. గేట్ లోపల మేము చేస్తూ ఉన్నాం. మేము చేస్తుంటే బలవంతంగా మా పక్క నుంచి గేట్లు వేసేయడానికి ప్రయత్నం చేశారు. అందులో స్టూడెంట్స్ మీద చేతులు వేసి తోయడం జరిగింది. చాలా దౌర్జన్యంగా. అసలు పోలీసులకి అంతవరకు సంబంధం అనేది రెండోది. అండ్ మేము ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నామో వాళ్ళని పాయింట్అవుట్ చేసి ప్రతి హెచ్ఓడికి ప్రతి డిపార్ట్మెంట్కి ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫీజులు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాకు ఫీజులు మా మీద వేయడం జరుగుతుంది. ఇంకా కరెంట్ ఛార్జెస్ అయితే మేము చెప్పనవసరం లేదు. మా ఇంట్లో కూడా అంత మెస్ ఛార్జ్ విషయం పక్కన పెడితే కరెంట్ ఛార్జ్ ఖాళీగా 350 రూపాయలు వస్తుందండి. మా ఇంట్లో కూడా అంత రాదు కరెంట్ ఛార్జ్. ఒక స్టూడెంట్ మీద 350 రూపాయలు మీరు ఛార్జ్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ మీరు కల్పించాలి? ఒక రూమ్కి గతంలో మేము 6 ఉండేవాళ్ళం, మా రూమ్లో 6 ఉండేవాళ్ళం. ఒక్కొక్కరి మీద 350 రూపాయలు కరెంట్ ఛార్జ్ మీరు వేయడం జరిగేది. అంటే అలాగే ఆ రూమ్స్కి అలాగే మెస్కి కూడా ఇప్పుడు మేము యావరేజ్గా 3100 3200 కడతా ఉన్నాం ప్రతి నెల కూడా. ఒక రెగ్యులర్ స్టూడెంట్ అది సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ వల్ల అయితే 4000 దగ్గరికి కడతా ఉన్నారు. సో ఇంత మేము డబ్బులు కడుతుండగా మీరు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి సార్? తీరా మేము క్వశ్చన్ చేస్తుంటే మా మీద మీరు ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా? పోలీసులకు ఏం సంబంధం? రాత్రి డిఎస్పీ వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తూ ఉన్నారు, మీద చేతులు వేసి తోస్తూ ఉన్నారు. మేము గేట్ దగ్గర మాట్లాడుతుంటే మా గేట్లు మా మీద నుంచి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సార్ పోలీస్ సిబ్బంది అయితే చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. మా పైన చేసుకోవడం కూడా ట్రై చేస్తున్నారు, కానీ మేమే కొంచెం అలా అడ్డుకొని స్టూడెంట్స్ అందరూ ఎక్కువ కనబడేసరికి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కొంచెం కామ్ అవుతున్నారు తప్ప, లేకపోతే మా మీద చాలా మంది సిబ్బంది యాక్షన్ తీసుకోవడం రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇది లైవ్ వస్తుందని వాళ్ళు తెలుసుకోవడం, రేపు మా మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కొంచెం మీ మీడియా ఏం చేయాలంటే మొత్తం ప్రజలందరికీ తెలిసేలా చూసుకొని మా ప్రాబ్లం అరికట్టేలా చూడాలి. గత ప్రభుత్వం మేము అంతా చూడలేదు, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా ఇది జరుగుతుంది అనమాట. మార్చి 13న ఆల్రెడీ స్ట్రైక్ చేయడం జరిగింది. అక్కడ సైన్స్ అండ్ ఆర్ట్స్ కామర్స్లో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు
తమ ప్రధానమైన సమస్యలను తెలియజేస్తున్నారు. గతంలో కూడా మార్చి నెలలో తెలియజేశారు, మే నెలలో కూడా తెలియజేశారు. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం ఏ రకమైనటువంటి వైఖరి చూపించట్లేదు. కొద్ది రోజుల క్రితం మొత్తం విద్యార్థులంతా కూడా తమ మెస్సుల దగ్గర నిరసన చేశారు. నిరసన చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మెస్సులన్నీ బాగుంటాయని ఒక హామీ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఏ రకంగా అమలు కావడం లేదు. అందువల్ల నిరసన చేస్తున్నటువంటి ప్రధానమైన అంశం విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటువంటి మెస్ ఛార్జీలు కావచ్చు, నెలసరి బిల్లులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయటువంటి ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. చీరాల సముద్ర తీర ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకరమైన వాతావరణానికి అనువైన ప్రాంతం. ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తే వైసీపీ వచ్చాక గాలి కుదిలేసింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే చీరాల సముద్ర తీరం మినీ గోవాను తలపించే అవకాశం ఉందని పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల సముద్ర తీరం ఒంపుగా ఉండటం, అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పర్యాటకులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఇది తీర ప్రాంత అభివృద్ధికి కలిసొచ్చే అంశం. చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 600 గదులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. వారాంతాలు, సెలవు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5,000 మందికి పైగా చీరాల బీచ్ కు వస్తుంటారు. 3 నెలల కిందట స్వచ్ఛత ర్యాలీలో ఈ ప్రాంత అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పర్యాటకులు సేద తీరడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు రామాపురాన్ని బ్లూ ఫ్లాగ్ కింద గుర్తించి సర్వే చేశారు. దీనివల్ల మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చీరాల సముద్ర తీరంలో మౌలిక వసతులన్నీ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పరంగా పెద్దగా సదుపాయాలు లేవు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తే సందర్శకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పరంగానూ చీరాల సముద్ర తీర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. 2 ఫ్యామిలీలు వచ్చాం, 3,000 రూమ్కే అయింది. మళ్ళీ అక్కడి నుంచి మాకు ఖర్చులు చాలా ఉన్నాయి కదా. గవర్నమెంట్ లాగా మనకి ఇక్కడ తక్కువలో అందుబాటులో ఉన్నట్టు రూమ్లు, టాయిలెట్స్, తర్వాత మనం లేడీస్ బట్టలు అవి మార్చుకొని కావాలి. ఇంతసేపు ఉండాలంటే కొంచెం నీడలాగా ఉండాలి కదా. ఎంతసేపు అని పిల్లలతో ఉండలేం కదా ఎండలో కూడా. అట్లా అన్నీ అందుబాటులో ఉంటే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు, బాగుంటుంది. ఒకవేళ వచ్చినా కానీ మనం సొంత కార్లలో అందులో వస్తున్నారు. ఎవరైనా ఇట్లా ఫ్లైట్స్ కానీ బస్సులు కానీ దిగి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తొందరగా దొరికే ఛాన్సెస్ కావాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం సముద్రం తీర మట్టాల్లో ఎండ ఎక్కువ కొడుతుంది మనకి. సో వాటి కోసం మనకి షెడ్స్ లాంటివి, మన పర్యాటకులకి షెడ్స్ లాంటివి కల్పిస్తే కూడా బాగుంటుందని మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. రావడానికి అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వచ్చే రూట్ కూడా బాగాలేదు. అంత డిఫికల్టీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గేటట్టు చేస్తే మన పర్యాటక శాఖ, మన టూరిజం కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన మంచి కంపేర్ టు గోవా ఇది మంచిగా ఉంది. ఇది వీ కెన్ సే ఇది మినీ గోవా. ఇది రిసార్ట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది గవర్నమెంట్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ ప్లాన్ చెప్తే కొంచెం వస్తాయి. అక్కడక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టాలి. అట్లాగే ఈ వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నట్టుగా కానీ అయితే అక్కడే స్నానం చేస్తారు, కదోడు అక్కడ సేద తీర్చుకుంటారు. మేము ఏదైతే ఫుడ్ తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి తినేసేసి సామాన్యుడు కూడా చీరాల బీచ్కి వచ్చి నేను ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన రావాలనే విధంగా చీరాల బీచ్ని నేను తయారు చేయబోతున్నాను. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించిన జాతీయ క్రీడా పాలన బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ నిధులపై ఆధారపడకపోయినా జాతీయ క్రీడా బోర్డు నుంచి బీసీసీఐ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు ఎన్ఎస్ఎఫ్ల మాదిరిగానే ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత బీసీసీఐ కూడా దేశ చట్టాన్ని పాటించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర ఎన్ఎస్ఎఫ్ల మాదిరిగానే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగానే
దిశగానే బీసీసీఐ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నుంచి ఎంపిక వరకు వివాదాలు ఏవైనా తలెత్తితే జాతీయ క్రీడా ట్రిబ్యునల్కు వెళ్తాయని చెప్పారు. అయితే ఈ బిల్లు ఏ క్రీడా సమాఖ్యపైన ప్రభుత్వ నియంత్రణను సూచించదని అధికారులు తెలిపారు. 2028 లాస్ ఏంజలస్ క్రీడల్లో క్రికెట్ను చేర్చిన నేపథ్యంలో బీసీసీఐ ఒలింపిక్ ఉద్యమంలో భాగమైంది. స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు సకాలంలో క్రీడా సమాఖ్యలకు ఎన్నికలు జరపడం, పరిపాలనలో జవాబుదారీతనం, క్రీడాకారుల సంక్షేమానికి దోహదం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు యూకే పర్యటనకు వెళ్లనున్నారు. రేపు లండన్లో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చలు జరపనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, యూకేలో ఖలిస్తానీ అనుకూల శక్తుల కార్యకలాపాలు, కొంతమంది శరణార్థుల అప్పగింత వంటి అంశాలు స్టార్మర్తో చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. యూకే పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాల్ని అన్వేషించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం జరగొచ్చని తెలుస్తోంది. యూకే పర్యటన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. చండీగఢ్కు చెందిన 17 ఏళ్ల జాన్వీ జిందాల్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఫ్రీస్టైల్ స్కేటింగ్లో 5 గిన్నిస్ వరల్డ్ రికార్డుల్ని సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత అమ్మాయిగా నిలిచింది. భారత్లో 18 ఏళ్లలోపు అత్యధిక గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న బాలికగాను రికార్డు సృష్టించింది. చండీగఢ్ నుంచి ఈ మైలురాయిని సాధించిన ఏకైక మహిళా అథ్లెట్ కూడా జాన్వీ జిందాల్ అని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే జాన్వీ జిందాల్ రికార్డుల్ని గిన్నిస్ అధికారులు ధృవీకరించారు.